హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ని అయితే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు కానీ నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపించేది అయితే సింపుల్గా హోమ్ మేడ్ గార్లిక్ బ్రెడ్ ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. ఇదైతే నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తీసుకుని పీల్డ్ గార్లిక్ని అయితే ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా కూడా చేసుకోవచ్చు. పీల్డ్ గార్లిక్ అయితే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. సో మేము 2 టైప్స్ ఆఫ్ బటర్స్ అయితే యూజ్ చేసాము. హాఫ్ గార్లిక్ బటర్ నందినిది, హాఫ్ నార్మల్ బటర్ని అయితే సాల్టెడ్ యూజ్ చేశాను. సో అవి రెండు ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే మొత్తం హాఫ్ ఆఫ్ ఎందుకు తీసుకున్నాను అంటే గార్లిక్ బటర్ అయితే ఉండింది. సో అదైతే కొంచెం ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు గార్లిక్ బటర్ కూడా యూజ్ చేశాను. సో మేము ఈ 2 బటర్స్ని తీసుకొని అయితే ఒకసారి మంచిగా స్మాష్ చేసేసుకొని దాంట్లో పీల్డ్ గార్లిక్స్ని మనం ఫ్రై చేసాం కదా, దాన్ని అయితే తీసుకొని స్మాష్ చేసుకోవాలి. నీట్గా మొత్తం బటర్లోకి మిక్స్ చేసేసుకోవాలి. సో గార్లిక్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయి. సో దీన్ని అయితే స్మాష్ చేసేసుకున్నాం. స్మాష్ చేసేసుకొని దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, కొంచెం అరెగానో అండ్ కొత్తిమీర అయితే చిన్నగా స్లైస్ చేసేసుకొని దాంట్లో అయితే మిక్స్ చేసేసుకున్నాము. మీకైతే ఈ వీడియో మొత్తం చూడగానే మీకంటే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది సింపుల్గా ఎలా చేసుకోవాలి అని అయితే. సో అక్కడ గార్లిక్స్ అయితే కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యి సో కొంచెం టైం పట్టింది నాకు మొత్తం స్మాష్ చేయడానికి. సో నెక్స్ట్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో కొంచెం మిక్స్ చేసేసి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే స్మాష్ చేసుకోవాలి. నేనైతే అరిగానో కొంచెమే యూజ్ చేశాను, నాకు పెద్ద టేస్ట్ అయితే నచ్చదు మా ఇంట్లో. సో నెక్స్ట్ ఇలా కట్ చేసిన కొత్తిమీరని కలిపేసుకోవాలి మొత్తం. సో నెక్స్ట్ ఇలా కలిపేసిన బటర్ని పక్కన పెట్టేసి స్లైసెస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఒక బ్రెడ్ పీస్ని హాఫ్ స్లైసెస్ చేసేసుకొని అయితే సైడ్స్కి అయితే తీయాల్సిన అవసరం అయితే ఏం లేదు, అదే మంచి టేస్ట్. సో ఇలా కట్ చేసుకొని ఓవెన్లో 6 మినిట్స్ అయితే పెట్టాం మేము. సో ఫైనల్గా సింపుల్ హోమ్ మేడ్ గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి మీకు ఇంకా ఎటువంటి కుకింగ్ వీడియోస్ ఆర్ ఎనీ అదర్ వీడియోస్